అనంతపురం జిల్లాకి కరువు జిల్లా అని పేరు. కానీ ఈ కరువు జిల్లాలో కూడా సిరులు సీమ పండిస్తున్నారు మన రైతులు. మనం చూసుకోవచ్చు, అనంతపురం జిల్లాలో పేరెడికంగా సీతాఫలం ఫ్రూట్ అత్యధికంగా పండు కదిరి, మదనపల్లి, ఈ ధర్మవరం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఫ్రూట్ ఇది. ఎక్కువ వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా అయితే అడవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ ఫ్రూట్ని అధికంగా పండిస్తూ ఉంటారు. రైతులు పండించకపోయినా చెట్లు దారి వెంబడి చెట్ల ద్వారా కూడా దీంతో ఆదాయం పొందొచ్చు. అత్యధికంగా మాగి ఆ శరీరానికి కూడా ఎంతో మంచిగా ఉపయోగపడే పండు ఇది. దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు అనంతపురం జిల్లాలో ఉచితంగా లభించకపోవడం ఇటీవల దీన్ని మార్కెటింగ్ సదుపాయంతో కొద్దిగా రైతులు అమ్ముకొచ్చి వీళ్ళే కూడా వ్యవసాయం చేస్తూ వీటిని సాగు చేస్తూ ఎటువంటి రసాయనాలు కలపకుండా ప్యూర్ ఆర్గానిక్గా మాగే ఏకైక ఫలము ఉందంటే సీతాఫలం అని చెప్పొచ్చు. దీన్ని తింటే అనేక లాభాలు కూడా ఉన్నాయి. దాదాపుగా శరీరంలో రక్తహీనత కానీ లేదా బాడీలో ఉన్న రక్త కణాలు కూడా ఎంతో ఇంప్రూవ్ అయ్యి మంచి ఫలం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఎంతో మధురంగా ఉండే ఫలం ఇది. ఎంతో మెత్తగా కూడా కొద్ది రోజుల్లోనే పక్వానికి వచ్చే పండు ఇది. ఎటువంటి రసాయనాలు కలపకుండా కేవలం ప్యూర్ ఆర్గానిక్గా చెట్టు మీద కూడా మాగే ఫలం అని చెప్పొచ్చు. పూసాలో కూడా దాదాపు ఒక పండే కిలో దూగే అవకాశం ఉంది. ఇంత మంచి పండుని తింటే ఎంతో ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయి. కేవలం మాకు మార్కెటింగ్ ఎగుమతి లభిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కేవలం ఇప్పుడు 300 రూపాయలు 400 రూపాయలకి అమ్ముకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం తగు రీతిలో స్పందించి మాకు మార్కెటింగ్ సదుపాయం ఇతర ప్రాంతాలైన బళ్ళారి, కర్ణాటక లేదా బెంగళూరు లాంటి ప్రదేశాలకు వీటిని తీసుకొని వెళ్ళి అమ్మగలిగే విధంగా చేస్తే మాకు మంచి ధర లభించే అవకాశం ఉంది అంటూ కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు, లేదా కూలీలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. 30 నుంచి 40 రూపాయలు కిలో అయితే మాకు గిట్టడం లేదు. కాబట్టి కనీసం 100 రూపాయలు కిలో విధంగా వచ్చే విధంగా కూడా మాకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పిస్తే మంచి దిగుబడి వచ్చి రేటు కూడా బాగుండే అవకాశం ఉందంటే కూడా కూలీలు చెప్తున్న పరిస్థితి. రోజుకి 300 రూపాయలు 400 రూపాయలతో ఎటువంటి ఆదాయం లభించదు. కాబట్టి కేవలం కొంచెం ధర వచ్చే విధంగా చేస్తే మాకు మేలు అంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది అనంతపురం జిల్లాలో దొరికే సీతాఫలం పండు స్టోరీ. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కానీ బిగ్ టీవీ ధర్మవరం నుంచి. For more videos like this, subscribe Big TV channel.